అందరికీ నమస్తే. నా పేరు శీల వెంకటేశ్వర్లు, బీసీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి. మిత్రులారా, ఈరోజు ముఖ్యంగా బాపట్ల జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఈ యొక్క వినతి పత్రాన్ని కూడా కలెక్టర్ గారికి ఇచ్చాం. ఇందులో అంశాలు ఏంటంటే, స్వతంత్రం వచ్చిన కాడి నుంచి దశాబ్దాలుగా, దాదాపుగా 8 దశాబ్దాలుగా బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. బీసీలకు రిజర్వేషన్లు కావాలని, రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని స్వతంత్రం వచ్చిన తొలి నాళ్లలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఆర్టికల్ 340 అనే అధికారాన్ని పొందుపరిచాడు. ఎందుకంటే బీసీలు వెనుకబడి ఉండటమే కాకుండా బ్యాక్వర్డ్ క్లాసెస్, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్గా ఉన్నారు. కాబట్టి ఆర్టికల్ 16A ప్రకారం బడుగు బలహీన వర్గాలకు ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి అని ఆయన పెట్టాడు. అయితే అప్పటి ప్రధానమంత్రి గారు బీసీలకు రిజర్వేషన్లకు ఒప్పుకోరా, అంగీకరించలేదు. ఆ తర్వాత 1954లో కాకా కలేకర్ కమిషన్ వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఉన్న జవహర్లాల్ నెహ్రూ గారే. ఎందుకంటే బీసీలు ఉద్యమాలు చేస్తున్నారని, అక్కడక్కడ బీసీ వాయిస్ రేజ్ అవుతుందని 1954లో వేశాడు. అయితే ఆ కాకా కలేకర్ గారు దేశం మొత్తం తిరిగి అధ్యయనం చేసి అద్భుతంగా బీసీలు 52% అప్పట్లోనే ఉన్నారు అని ఒక నివేదిక తయారు చేసి మంత్రుల కమిటీకి ఇస్తే, అప్పుడు ప్రధానమంత్రి గారు తెలుసుకుని ఆయన పిలిపించి, ఏమయ్యా, నేనేదో సింపుల్గా ఏదో అలా చేయమంటే మీరు ఇలా చేసి కంప్లీట్గా చేశారు. ఇప్పుడు బీసీలకి కనుక మనం రిజర్వేషన్లు ఇస్తే ఇక మనం ఉంది 5-6%, 10% కదా దేశం మొత్తం మీద. మనకు అధికారం ఎట్లా ఉంటుంది? అధికారం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోద్ది కదా. లోనో మీరు కూర్చొని దానికి రివర్స్లో ఒక కమిటీ, ఒక రిపోర్ట్ తయారు చేయమంటే 15 పేజీల కమిటీ ఒక రిపోర్ట్ను తయారు చేసిండు కాకా కలెక్టర్ గారు. అతనికి ఇష్టం లేకపోయినా ఆయన ప్రధానమంత్రి గారి మాట వినాలి కాబట్టి, ఆయన కూడా బ్రాహ్మణుడే కాబట్టి ఆ రిపోర్ట్ను మార్చి 15 పేజీల లేఖలో బీసీలకు ఏం అవసరం లేదన్నట్టుగా రాసి తాత్కాలికంగా అన్ని బుట్ట దాఖలు చేశారు. ఆ తర్వాత 1977లో జనతా పార్టీ వచ్చింది. ఏం చెప్పొచ్చింది అధికారులకు? అప్పట్లో కూడా దేశం అంతా ఒక సంచలనం. ఎందుకంటే జనతా పార్టీ దేశంలో దాదాపుగా ఎక్కడా లేదు. అయినా సరే కాకా కలెక్టర్ గారి కమిషన్ని అమలు చేస్తాను అని హామీ ఇచ్చి అప్పటి జనతా పార్టీ దేశంలోనే అధికారంలోకి వచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే అగ్ర కులాల ఆధిపత్యంలో ఉన్న అప్పటి పార్టీలు, బ్రాహ్మణ అగ్రజాతి ఎక్కువగా బలంగా ఉన్న రాజకీయ వ్యవస్థలో వాళ్ళ కూడా కాక వాళ్ళు ఏం చేశారు, తర్వాత అది కాదులేని మళ్ళీ బీపీ మండల కమిషన్ వేశారు. అది కాదు, అది వల్ల కాదని మండల కమిషన్ వేసి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వకముందే ఈ అప్పట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆ పార్టీని పడగొట్టి మళ్ళీ 1980లో ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చింది. ఇక మళ్ళీ మన బీసీ రిజర్వేషన్ల విషయమని పక్కకి పోయింది, అనగదొక్కేసింది ఇందిరమ్మ గారు. తర్వాత ఏం జరిగింది? 1981లో 82లో మళ్ళీ వీళ్ళు ఏం చేశారో తెలుసా? అదే జనతా పార్టీ అధికారం కోల్పోక ముందే కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన చేద్దామని ఆంధ్రప్రదేశ్ వరకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పట్లో 81లో దాదాపుగా ఇక్కడ ఒక కమిషన్, ఏది మురళీధర్రావు కమిషన్ అని చెప్పి తెలుగు ప్రజలను మోసం చేయడానికి మురళీధర్రావు కమిషన్ వేసింది. ఆ మురళీధర్రావు కమిషను క్లియర్ కట్గా రిపోర్ట్ ఇచ్చింది. బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని ఖచ్చితమైన రిపోర్ట్ ఇచ్చింది. అప్పుడు దాకా తెలుగుదేశం పార్టీ ఇంకా పుట్ల. ఎన్టీ రామారావు గారు ఆ పిలుపుని అందుకొని మురళీధర్రావు గారి కమిషన్ని తీసుకొని ఆయన ప్రజల్లోకి వచ్చాడు. ఏమని? బీసీలకు నేను 44% రిజర్వేషన్లు అమలు చేస్తాను అని. అప్పుడు బీసీ సమాజం అంతా, రాష్ట్రం మొత్తం, ఉమ్మడి రాష్ట్రం మొత్తం ఎన్టీ రామారావు గారి పట్టం కట్టి 222 సీట్లతో అధికారంలో పెట్టారు. మిత్రులరా, 1 కాదు 2 కాదు, 2 సార్లు కూడా. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ గారు కూడా మర్చిపోయి పాలన కొనసాగిస్తున్నప్పుడు అదే టైంలో తెలంగాణ, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రాంతంలో ఉన్న మన చేనేత ముద్దు బిడ్డ కొండా లక్ష్మణ బాపూజీ బీసీ నాయకుడు, ఇక్కడ గౌడ కులస్తుడైనటువంటి నా బీసీ గురువు గారు, మాకు గురువు లాంటి ఒక అద్భుతమైన గౌతు లచ్చన్న గారు, వీళ్ళిద్దరూ కలిసి తిరుపతిలో పెద్ద మహాసభ పెట్టారు.
ఆంధ్రప్రదేశ్ మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు కలిపి ఉండేప్పుడు కదా, ఒక దద్దరిల్లు లాంటి పెద్ద సభ పెడితే లక్షల మంది జనం వస్తే పెద్ద సభ పెట్టి వాళ్ళు ప్రశ్నించారు ఎన్టీ రామారావుని. అప్పట్లో ఎవరు ప్రశ్నించే ధైర్యం చేయలేకపోతే బీసీ బిడ్డలే ప్రశ్నించింది. అప్పుడు ఎన్టీ రామారావు గారు భయపడిపోయి తప్పదు మళ్ళీ మనం బీసీలకు ఏదో ఒకటి చేయాల్సిందే అని చెప్పి అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేశాడు. తీర్మానం చేసి మళ్ళీ దాన్ని అమలు చేద్దామని చూసేసరికల్లా అదే అగ్రవర్ణాల ఆధిపత్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశంలో కొంతమంది కూడా కలిసి మొత్తం మీద దాన్ని పుట్ట దాఖలు చేశారు. ఎన్టీ రామారావు గారు మళ్ళీ అధికారం దిగిపోయాడు. మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. ఈ రకంగా 3 కమిషన్లు పెద్ద ఎంత గొప్ప నాయకుల కమిషన్లు వేసినా కూడా ఆ 3 కమిషన్లు కూడా బీసీలకు ఎవరో కాకా కలెక్టర్ గారు కావచ్చు, అలాగే బీపీ మండల్ గారు కావచ్చు, అలాగే మురళీధరరావు గారు కావచ్చు, 3 కూడా మంచి రిపోర్ట్లు ఇస్తే బీసీలకు రిజర్వేషన్లు కల్పించమని ఈ అగ్రకుల ఆధిపత్యంలో ఉన్న రాజకీయ పార్టీలు, అది ఏ పార్టీ అయినా కావచ్చు, మొత్తం బుట్టదాఖలు చేసింది. దీనిలో ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి. 1990లో అప్పుడు యాదవ రాజులప్పుడు అధికారంలోకి వచ్చారు. ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్, బీహార్లో లల్లూ ప్రసాద్ యాదవ్, బీసీ బిడ్డలు. ఆ యాదవ సోదరులు అప్పుడు మళ్ళీ బీసీ ఉద్యమాన్ని తలకెత్తుకొని ఉధృతంగా దేశం మొత్తం వ్యాపించబోతుంటే అదే టైంలో అప్పటి బీజేపీ నాయకుడు ఎల్కే అద్వానీ గారు ఈ బీసీల రిజర్వేషన్ పోరాటానికి వ్యతిరేకంగా కమండలం అనే ఉద్యమాన్ని స్థాపించి దేశవ్యాప్తంగా రథయాత్ర చేసి ఆ బీసీ ఉద్యమాన్ని నీరుగార్చి బీసీల రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంది. అంటే అధికారంలో ఫస్ట్లో ఉన్న కాంగ్రెస్ అడ్డుకుంది, బీజేపీ అడ్డుకుంది, ఆఖరికి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ అడ్డుకుంది. ఇలాగపోయింది, సాధించలేకపోయాం బీసీలం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇటీవల కాలంలో. ఇంతకంటే ముందు రాష్ట్రం విడిపోక ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక హామీ ఇచ్చారు. మిత్రులారా, ఇదన్నీ గుర్తుపెట్టుకోవాలి మనం బీసీ బిడ్డలం. ఎందుకంటే 2012లో ఒక సంవత్సరంలో పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయని కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, బీసీలకు 34% రిజర్వేషన్లు ఉన్నాయి. ఆర్టికల్ 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా ఎప్పుడో 30 ఏళ్ల క్రితం బీసీలకు లోకల్ బాడీస్లో 34% రిజర్వేషన్ ఇచ్చారు. అయితే ఇది 34 కాదు, బీసీలు ఎక్కువ ఉన్నారు, బీసీలు అంటే వెన్నుముక అని చెప్పి 50% రిజర్వేషన్ నేను అమలు చేస్తా అని చెప్పి చంద్రబాబు గారు కూడా మంచి గట్టి హామీ ఇచ్చాడు. ఆ దెబ్బతో చంద్రబాబు గారిని టీడీపీని నెత్తిన పెట్టుకొని ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి పంచాయతీ ఎన్నికల్లో 75 నుంచి 80% పంచాయతీలు కైవసం చేసుకున్నాం. అదే సందర్భంలో ఇక్కడ కూడా చీరాల పంతులు ఈపూరిపాలెంలో 18 సంవత్సరాల అధికారంలో లేని టీడీపీని మేమంతా కూడా టీడీపీకే సపోర్ట్ చేసి గెలిపించి ఇక్కడ సిద్ధాంతి గారు వారి భార్య గారు సరోజమ్మ గారిని గెలిపించాం. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని మళ్ళీ మర్చిపోయి 2018లో మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కదా, 18లోనే ఎన్నికలు జరపాలి కదా, ఎందుకు జరపలా? ఎన్నికలు వస్తున్నాయి, పంచాయతీల్లో అటు ఇటు అయితే మనం మళ్ళీ అధికారం కోల్పోతామనే ఉద్దేశంతో ఆయన జరపకుండా అధికారులు పెట్టి పాలన సాగించాడు పంచాయతీలని. అప్పుడు బీసీలు అందరూ ఆలోచించారు, ఓహో వీళ్ళు బీసీలకు మనకు న్యాయం చేయలేదు కాబట్టి మళ్ళీ అంతకుముందు ఎన్టీ రామారావుని ఎలా ఓడించారో, అంతకంటే ముందు కాంగ్రెస్ ఎలా ఓడించారో సేమ్ టీడీపీని కూడా చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని కూడా ఓడించి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మొన్న 2019లో తెచ్చుకున్నారు. 18 దాకా మనకు చేయలేదు కదా మనకైనా, అందుకని 19లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ప్రత్యామ్నాయం మా బీసీలకు దొరికింది. అప్పుడు కూడా బీసీ చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ హామీలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే బీసీలు అసలు ఎన్నుముక కాదు, బ్యాక్ బోను, ఎన్నుముక అనకూడదు, బ్యాక్ బోన్ అనాలి. బీసీలకు అసలు నేను ఏముంది, అసలు ఆకాశాన్ని తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను, మిమ్మల్ని అందరినీ అందంలో ఎక్కిస్తాను, పైన కూర్చోబెడతాను, అధికారం మొత్తం మీకు 5 ముఖ్యమంత్రులు చేస్తాను, అనేక హామీలు ఇచ్చాడు, గెలిపించాం. తర్వాత ఏం చేశాడు, బీసీలకు ఆ పథకం ఈ పథకం, ఇస్త్రీ పెట్టేళ్ళకి 10,000, ఆటో వాళ్ళకి 10,000, చేనేతలకు 24,000 రకరకాలుగా హామీలు ఇచ్చుకుంటూ వస్తే నిజమే కావాలా, బీసీలకు ఏదో చేస్తున్నాడు అని బీసీలు అందరం ఆశపడ్డాం. కానీ ఎప్పుడో 33 దశాబ్దాలుగా 30 ఏళ్లుగా ఉన్న బీసీలకు పంచాయతీల్లో లోకల్ బాడీ ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు వాటిని 23%కే తగ్గించి అందులో కూడా మళ్ళీ ఇంకొక 4% ముస్లిం సోదరులకు పోగా 20%, 19%తో పంచాయతీ ఎన్నికలు జరిపాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే 151 సీట్లు వచ్చినాయి, ఇక నా మాటకి తిరిగే లేదు, బీసీలందరూ నా వెంటే ఉన్నారు, చంద్రబాబుని ఇక నమ్మరని ఆయన ఆశపడి ఆయన మాట ఏకవాక్య పరిపాలన చేసి బీసీలు ఎవరు ఏం చేయరని అనుకున్నాడు.
అదే సందర్భంలో మిత్రులారా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, బీసీలు ఎప్పుడు ఐక్యంగా లేరు అనుకుంటాం. కానీ సందర్భం వచ్చిన ప్రతిసారి బీసీలు ఐక్యత చాటిస్తూనే ఉన్నారు, ఐక్యత చూపిస్తూనే ఉన్నారు. ఎందుకో తెలుసా? ఉదాహరణకి చంద్రబాబు నాయుడుని ఓడించడమైన 2019లో, అంతకంటే ముందు జనతా పార్టీని ఓడించడం కానీ, అంతకంటే ముందు కాంగ్రెస్ని, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ని ఓడించడం కానీ, నిన్నగాక మొన్న 2024లో జగన్మోహన్ రెడ్డిని ఓడించడంలో కూడా బీసీలే ప్రధాన పాత్ర. బీసీలకు చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి ఎంత మోసం చేశాడంటే, ఒకటి పంచాయతీలకు తగ్గించి 1700 పదవులు బీసీల పదవులు కోల్పోయేలాగా బీసీల గొంతు కోశాడు. పదవులు లేకుండా, ఉన్నదే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో లేవు, చట్టసభలో లేవు, ఉన్నది లోకల్ బాడీలు, అవి కూడా తీసేసి 1700 పదవులు కోల్పోగా, రెండోది అతి ముఖ్యమైనది మీ అందరికీ తెలియాలి, వ్యాపారాలలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంఎస్ఎంఈ అనే ఒక పథకం ద్వారా, అలాగే నాబార్డ్ ద్వారా, ఎంఎస్ఎంఈ, నాబార్డ్, అలాగే హార్టికల్చర్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్లోంచి బీసీలకు 50% రాయితీలు, ఎస్సీలకు 50% రాయితీలు వస్తాయి మిత్రులారా. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ బీసీ జనాలు పిచ్చోళ్ళు అనుకొని ఈ మొత్తం 2 పథకాలు రద్దు చేసి పన్నుకాడు. బీసీలకు 50% రాయితీలు వచ్చే వాటిని రద్దు చేశాడు, అనేక పథకాలు కూడా రద్దు చేశాడు. అందుకే జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ బుద్ధి చెప్పి 11 సీట్లకు పరిమితం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కదా, మనం తెచ్చుకున్నాం కదా, బీసీలందరూ మనందరం తెచ్చుకున్న ప్రభుత్వం ఇది, కూటమి ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం అన్నారు. ఈ మంచి ప్రభుత్వం ఎంత దుర్మార్గం చేసిందో తెలుసా? ఇదే ఈ ఒక రాయితీల్ని 50% ఉన్న రాయితీల్ని అలాగే పునరుద్ధరించిద్దనే కదా మనం ప్రభుత్వాన్ని గెలిపించాం. కానీ ఎస్సీలకు మాత్రం 50% కొనసాగించి, వాళ్ళకి మళ్ళీ ఇంకొక 25% కూడా పెంచి 75% ఎస్సీ సోదరులకు ఇచ్చారు. సంతోషమే. మరి మా బీసీల సంగతి ఏంటి? బీసీలకు జీరోనా? ఎంత దుర్మార్గం ఇది! అంటే ప్రజలకు తెలియదని అమాయకులని భ్రమపడుతున్నారు పాలకులు. అందుకే ఈ ప్రభుత్వాన్ని కూడా మేము ఏం చెప్తున్నామంటే, గతంలో ఉన్న 50% పునరుద్ధరించాలని ఎన్ని అంశాలని మేము ఈ యొక్క మెమరాండంలో పెట్టి, బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు కావాలో, ఎంత కావాలో, బీసీలకు రిజర్వేషన్ ఎలా అంటే జనగణనతో పాటు కులగణన చేసి బీసీలకు రాజ్యాంగ సవరణ ద్వారా బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కావాలని కోరుతున్నాం. అది కూడా ఎందుకంటే రాజ్యాంగం ద్వారా అనేది అనేక చట్టాలు బీజేపీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో అనేక చట్టాలని కొత్త చట్టాలను చేసి కోర్టులు మళ్ళీ రిటర్న్ పంపించినా కూడా మళ్ళీ వాటిని పార్లమెంట్లో పెట్టి ఒక ఆర్టికల్ని సవరించి రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో పెట్టి అమలు చేసుకున్నారు. మహిళా చట్టం కావచ్చు, అలాగే ఈడబ్ల్యూఎస్ చట్టం కావచ్చు, అలాగే కాశ్మీర్ లాంటి పెద్ద సమస్యలు కూడా పరిష్కరించిన ఈ బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు మా బీసీల సమస్యలను ఎందుకు పరిష్కరించదు? అదే ఇప్పుడు మేము కోరుతున్నాం. బీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి రాజ్యాంగ సవరణ చేసి, కూటమి ప్రభుత్వం కదా, 3 ప్రభుత్వాలు కలిసే ఉన్నాయి కదా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ, వీళ్ళిద్దరు ఢిల్లీలో కూర్చుంటే ఎందుకు అవదు? అదే రకంగా రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో పెట్టి బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనేది మా ప్రధాన డిమాండు. అలాగే హాస్టల్లో ఉన్న బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్లు చెల్లించక, హాస్టల్లో చదువులు కూడా సరిగ్గా చెప్పక వీళ్ళని బయటికి పంపే పరిస్థితులు వచ్చింది. అలాగే తల్లిదండ్రులు కూడా ఆవేదన చెందుతున్నారు. కాబట్టి ఆ బీసీ బిడ్డలకు కూడా వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలి, హాస్టల్లో మెరుగైన వసతులు కల్పించాలి. మూడోది, బీసీ చట్టం తెస్తారని చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీరందరూ రాష్ట్రం మొత్తం తిరిగి చెప్పారు కదా. 2వ సంవత్సరం, 1 సంవత్సరం 10 నెలలు అవుతుంది కదా, మరి ఇంతవరకు ఎందుకు పట్టించుకోవాలా? ఇప్పుడు మేము ఆ డిమాండ్ కూడా ఇందులో పెట్టాం. బీసీ భద్రత చట్టం కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి జాతీయ స్థాయిలో బీసీ భద్రత చట్టం తేవాలని, ఆ భద్రత చట్టం తెస్తేనే బీసీలకు భద్రత కలుగుతుందని మేమందరం డిమాండ్ చేస్తూ ఈ యొక్క 6 డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు ఒక ముఖ్యమైన ప్రకటన. నవంబర్ 22వ తారీఖు జేఏసీగా మేము సాధారణ జేఏసీగా ఏర్పడి 3 సంఘాలతో కలిపి 1-2 పార్టీలతో కలిపి ఒక ధర్నాకు పిలిపించాం, ధర్నా చేశాం. 400 మంది ప్రజలను అక్కడ సమీకరించి ఈ బీసీలకు రిజర్వేషన్ల మీదనే పెద్ద ఉద్యమం లాంటి చేసి అక్కడ నవంబర్ 22వ తారీఖు పోయిన సోమవారం రోజు ధర్నా చేశాం. అక్కడ ధర్నా చేసిన తర్వాత కొన్ని అధికారులకు కూడా కొన్ని మెమరాండాలు ఇచ్చాం. అలాగే అందులో భాగంగానే వాళ్ళ కలెక్టర్ గారికి కూడా ఇచ్చాం. అదే ఇప్పుడు మాది కొత్త జేఏసీ
బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ హక్కుల సాధన కోసం జేఏసీగా ఏర్పడి ఈ జేఏసీ కమిటీని ప్రకటిస్తున్నాను ఈరోజు పబ్లిక్గా మీడియా ముందుగా. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ హక్కుల సాధన జేఏసీ ఈ యొక్క కమిటీ ప్రకటన. దీనికి చైర్మన్గా సీనియర్ నాయకుడు మా గురువు గారు అవ్వారు మల్లికార్జున గారు, జాతీయ చేతి వృత్తుల ఐక్య వేదిక పార్టీ జాతీయ అధ్యక్షులు, బీసీ మహాసభకు కూడా వ్యవస్థాపక అధ్యక్షులు. ఆయన దీనికి చైర్మన్గా వ్యవహరిస్తారు. అలాగే సేలం వెంకటేశ్వర్లు అంటే నేను బీసీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిని, జాతీయ చేతి వృత్తుల ఐక్య వేదిక పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. నేను కన్వీనర్గా ఈ యొక్క కమిటీ అంతా కలిసి నిర్ణయించారు. నేను చైర్మన్గా నేను కన్వీనర్గా, అలాగే కో కన్వీనర్గా జట్టిపాలెం వెంకటేష్, జాంబవరాజు, జేబీ పార్టీ అధ్యక్షుడు, బహుకళాకారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు. అలాగే వీళ్ళకి మరో 4 అనుబంధ సంఘాలు కూడా ఉన్నాయి. అనుబంధ సంఘాలంటే రైతు మహిళా సంఘం, కళాకారుల సంఘం, అలాగే జానపద నృత్య కళాకారుల సంఘం, డప్పు కళాకారుల సంఘం. ఇదంతా కలిపి అంటే ఇది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ హక్కులు, మైనారిటీలు కూడా రిజర్వేషన్లు, ప్రాతినిధ్యం, సమాన హక్కులు సాధించాలనే ఈ యొక్క కమిటీని మేము వేసుకున్నాం. ఈ కమిటీ కొనసాగుతుంది. దీనిలో ఇక రాయలసీమ నుంచి కో కన్వీనర్లుగా ఓబులేసు యాదవ్ గారు, అలాగే అది యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ బీసీ సంఘానికి ఆయన, అలాగే నీలూరు రిషింగప్ప గారు, జాతీయ చేనేత ఐక్య వేదిక అధ్యక్షుడు, బీసీ మహాసభకు రాష్ట్ర అధ్యక్షుడు, అలాగే వి మురళీకృష్ణ, ఈయన జయస్వరాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అలాగే గౌస్ భాషా నవక్రాంతి పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు, అలాగే ఏ బాలచంద్రుడు భారత ధర్మస్వరాజ్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు, వ్యవస్థాపక అధ్యక్షుడు, అలాగే రాజేంద్ర కుమార్, ఈయన ఫిల్మ్ డైరెక్టరే కాకుండా సినిమా రంగం ద్వారా పేదలను ఆదుకోవాలని, పేదలకు మెరుగైన సేవలు, ఇంకా బలమైన సేవలు అందించాలని, ఆ సినిమా ద్వారా వచ్చే లాభాలలో సగం పేదలకు పంచే విధంగా 50% లాభాలు పేదలకు పంచే విధంగా ఒక సినిమా నిర్మిస్తున్న ఒక నిర్మాత, డైరెక్టరు, ఫిల్మ్ డైరెక్టర్ ఈయన గారు కూడా మా సంఘంతో కలిపి ఫిల్మ్ పనిచేస్తామని చెప్పి మాతో కలిశాడు. ఇదే ఒక ప్రకటనకు ముందు ఇంకొక మాట చెప్పాలి మిత్రులారా. జాగృతి అంటే అవేర్నెస్ కోసం జాగృతి అనే టైటిల్తో త్వరలోనే ఈ యొక్క రాజేంద్ర కుమార్ గారి డైరెక్షన్లో, నిర్మాణ సారథ్యంలో ఒక సినిమాను సామాజిక దృక్పథంతో, సామాజిక సేవ చేసే దృక్పథంతో సినిమా నిర్మించాలని మా దగ్గరకు వచ్చి మమ్మల్ని కలుపుకొని బీసీ నవచైతన్య వేదిక, అలాగే రాజేంద్ర కుమార్ గారు వారి యొక్క ఫిలిం డైరెక్టర్ కాబట్టి ఆయన వారికి ఒక నిర్మాణ సంస్థ కూడా ఉన్నది. ఆ నిర్మాణ సంస్థ పేరు నేషనల్ ఫిలిం ఛాంబర్. అది నేను మళ్ళీ ప్రకటనలో రాసిస్తాను. ఆ సినిమా నిర్మాత కూడా అయినా నిర్మాణ సంస్థ ఉన్నది కాబట్టి ఆ సినిమా నిర్మాత మేము కలిసి ఒక సినిమా నిర్మించబోతున్నాం. ఆ సందర్భంగానే ఈ కమిటీ అంతా వేసాం కాబట్టి ఇదంతా కూడా బీసీల కోసం మేము 24 గంటలు 360 రోజులు బీసీలకు న్యాయం జరిగేదాకా, బీసీల రిజర్వేషన్లు అమలయ్యేదాకా ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. త్వరలోనే జనవరి 1వ వారంలో మాకు ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంటు తీసుకోవడం జరిగింది. టీడీ జనార్దన్ గారు సీనియర్ టీడీపీ నాయకులు, వారిని మేము కలిసాము. మా డెలిగేషన్ అంతా వెళ్ళి ఆయన జనవరి 1వ వారంలో మాకు అపాయింట్మెంట్ ఇస్తామని ఖరారు చేశారు. ఆ రోజు వెళ్ళి మా ఈ సమస్యలన్నీ ముఖ్యమంత్రి గారికి కూడా విన్నవించుకొని తప్పకుండా ఇవన్నీ ముఖ్యమంత్రి గారి ద్వారా ఇది సాధించుకుంటామని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బీసీ, జై బీసీ, జోహార్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, జై హింద్.